ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు చిత్తూరు స్పెషల్ చేపల కూర ఎలా చేయాలనో చూపించబోతున్నాను. రండి చూపిస్తాను. 1 కేజీ జిలేబులు తీసుకున్నాను. మా సైడ్ ఇవి జిలేబులు అని చెప్తారు. బాగా క్లీన్ చేసి ఉప్పు, పసుపు పొడి, నిమ్మకాయ బాగా పిండి బాగా ఇలా చేసి పెట్టాను. చింతపండు పులుపు, మామిడికాయ ముక్కలు, టమాటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు. ఇది వచ్చి మెంతులు, జీలకర్ర, ధనియాలు దోరగా వేయించుకోవాలి. ఇది పక్కన పెట్టున్నాను, పొడి చేసుకోవాలి. మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, తయారయ్యే విధానం చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ పోసుకోవాలి. చేపల కూర కదా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఐదు గరిటెలు వేసాను. బాగా ఆయిల్ వేడెక్కాలి. ఇప్పుడు కాస్తని ఆవాలు, కొంచెం జీలకర్ర, కాస్తని మెంతులు బాగా వేగాక ఎర్రగడ్డ వేసుకుంటున్నాను. నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. 1 కేజీ చేపలకి 5 టొమాటోలు తీసుకున్నాను. 1 నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే టమాటాలు, మామిడికాయ ముక్కలు అవన్నీ వేస్తాం కదా, ఎక్కువ పులుపు అయిపోతుంది. అందుకనేసి నేను ఎర్రగడ్డలు వచ్చి 4 తీసుకున్నాను. టమాటాలు వచ్చి 5 టమాటాలు తీసుకున్నాను. మామిడికాయ 1 మామిడికాయ తీసుకున్నాను. నిమ్మకాయ సైజు అంతా చింతపండుని బాగా నీళ్ళుగా కలిపేసుకొని అలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇలాగా బాగా రెడ్గా రావాలి. వచ్చేవారికి వేపేస్తాము. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాము. టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాము. కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇలాగా రాళ్ళుప్పు వేసుకుంటేనే బాగుంటుంది. ఉప్పు, పసుపు పొడి వేసుకొని కొంచెంసేపు కలిపేసి కరివేపాకు వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెడతాము. బాగా మగ్గాలి కదా టమాటా ముక్కలు. ఓపెన్ చేస్తున్నాను. చూడండి, బాగా మగ్గిపోయాయి.
రాళ్ళు ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది సాల్ట్ కన్నా కూడా. ఇలా బాగా చూసి వచ్చేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్, 1 స్పూన్. ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, బాగా కలుపుకోవాలి. బాగా ఆయిల్ వచ్చే వారికి కలుపుతూనే ఉండాలి. చూసారా, ఇప్పుడు బాగా ఆయిల్ వచ్చేసింది, బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు చింతపండు పులుపు పోసేసుకుంటున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్, రెండు గ్లాసులు వాటర్. మనకెంత పులుసు కావాలనో అంత పులుసు. ఎక్కువ కావాలంటే, పలచంగా కావాలంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోవచ్చును, చిక్కగా కావాలంటే ఒకరు తక్కువగా వేసుకోవచ్చును. నేను చేసేలాగా తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వస్తుంది చేపల కూర. చూడండి, ఎవరైనా చేసుకోవచ్చును. తెలియని వాళ్ళు కూడా ఇలాగ 2 స్పూన్లు కారం, 1.5 స్పూన్ ధనియాల పౌడర్, పసుపు. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దాంట్లో మెసేజ్ పెడతాను, రిప్లై ఇస్తాను. ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు పాటు అలాగే ఉడికించాలి. 5 నిమిషాలు అయిపోయింది, ఓపెన్ చేస్తున్నాను. బాగా పులుసు మరుగుతుంది, కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు చేపలు ఇందులో వేయాలి. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, దీంట్లో నేను ఉప్పు, పసుపు పొడి, నిమ్మకాయ రసం పిండాను, బాగా పులిపించి పెట్టాను కదా. ఇది అలాగే వేసేయకూడదు, అంటే నీళ్ళంతా ఉంటుంది కదా, మళ్ళీ వాష్ చేసుకొని ఎత్తుకొని వచ్చి తర్వాత వేయాలి. వాష్ చేసుకొని వస్తాను. బాగా కడిగేసి తీసుకొని వచ్చేస్తాను. ఇప్పుడు బాగా పులుసు మరిగిన తర్వాత చాప్ ముక్కలు వేసామంటే బాగా చెదరకుండా, ముక్క ఏం పాడవకుండా అలాగే ఉంటుంది.
వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆహా, ఉడికింది. బాగా ఇలా కడుపుకుంటా. చెప్పాను కదా, మెంతులు, జీలకర్ర, ధనియాల పౌడర్ కొంచెం, అది ఎక్కువ వేయకండి. ఇంగువ, ముక్క చెదరకుండా ఇలాంటి దోశ గంటే తీసుకోండి, అప్పుడైతే ముక్క చెదరదు. మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర, ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగే చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే, నా వీడియో నచ్చినట్టయితే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఒకసారి తయారు చేసి ఇలాగనే చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చేపల పులుసు ఒక 2 నిమిషాలు అలాగే మూత పెట్టేసి ఉడికిస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తున్నాను. అంతే, చేపల పులుసు రెడీ. ఇలాగే చేసుకోండి, చాలా అంటే బాగా వస్తుంది. సారు, ఒకరోజు టేస్ట్ చూడండి. కాలిపోతుంది అంటావా? కాదు కానీ సారు, ఉప్పు కారం అంతా చాలా అంటే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలాగే ట్రై చేయండి, చాలా మీకు కూడా బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కూడా చేపల పులుసు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్.